Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగుచున్నాడో అతడు సమస్తమును తెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో అన్ని విధములా నన్ను భజించుచున్నాడు. భగవంతునిపై భక్తి కుదరవలనంటే వారు ఎట్టివారో ముందుగా తెలిసి ఉండవలెను. ఒక వస్తువు యొక్క మహిమాతిశయము తెలియనిదే దానిపై ఎవరికిని ప్రీతి పుట్టదు. ఒకవేళ పుట్టినను అది అసంపూర్ణమగు ప్రీతియే అగును. కావున భగవానునిపై అకుంఠిత భక్తి ఏర్పడవలనంటే వారు శాశ్వతులని, ఆనందస్వరూపులని, క్షరాక్షరములకు అతీతులని బాగుగా గ్రహించి ఉండవలెను. ఆ విషయమే ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎవడు అజ్ఞానమును పారద్రోలి నన్ను పురుషోత్తమునిగా, క్షరాక్షరాతీతునిగా ఎరుగునో అతడు పూర్ణభావముతో నన్ను భజించును అని భగవానుడిక్కడ తెలియజేశారు. అసమ్మూఢుడు అనగా దృశ్య వస్తువులు శాశ్వతములను మూఢత్వము లేనివాడని, ఆత్మయే శాశ్వతమను జ్ఞానము కలవాడని భావము. స సర్వవిత్, ప్రపంచములో ఎన్ని భౌతిక విద్యలను సంపాదించినను, ఎంతటి పాండిత్యమును పొందినను, ఎన్ని కళలను సముపార్జించినను మనుజుడు సర్వవేత్త, సర్వజ్ఞుడు కాలేడు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనునట్లు దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలుసుకొనబడినదగునో అట్టి పరమాత్మనిరుగువాడే ప్రపంచమున సర్వవేత్త, సర్వజ్ఞుడు కాగలుగును. సమస్త బ్రహ్మాండములు, సమస్త విద్యలు, శాస్త్రములు, కళలు భగవానుని కుక్షియందే ఉండుట వలన వారిని ఎరిగినచో వానినన్నింటినీ ఎరిగినట్లే అగును. కనుకనే స సర్వవిత్, అట్టివాడు సర్వవేత్త, సర్వజ్ఞుడు అని ఇక్కడ చెప్పబడెను. సర్వభావేన, ఆ ప్రకారము భగవానుని యథార్థ స్వరూపము నెరిగినవాడు వారిపై అచంచల భక్తిభావము కలవాడై అన్ని విధములా వారినే భజించును, సేవించును. దృశ్య వస్తువులన్నీయు నశ్వరములని తెలుసుకొనినవాడు సహజముగానే శాశ్వతమగు దృగ్వస్తువైన ఆత్మనొక్కదానిని సేవించుచుండును. సర్వభావేన అని చెప్పుటచే అట్టివాడు పరిపూర్ణ మనస్సుతో అతనిని భజించునని భావము. అట్టి పరిపూర్ణ భావము దైవము యొక్క యథార్థతత్వము నెరుగనిదే కలుగదు. కావున మొట్టమొదట పరమాత్మ యొక్క విభవము, వాస్తవ స్వరూపము బాగుగా తెలుసుకొని ఉండవలెను. మరియు ఈ సర్వభావేనాను పదముచే లోకమున సాధకులు భగవానుని ఏ ప్రకారముగా భజించవలెనో ఆ పద్ధతి తెలుపబడినట్లయినది. పూర్ణ భక్తితో అచంచల విశ్వాసముతో సేవించవలెను. భక్తిని, భావమును విభజించరాదు.
ప్రపంచ వస్తువులపై కొంత, దేవునిపై కొంత భక్తిని పంచివేసిన అది సర్వభావముతోటి సేవనము కానేరదు. అయితే మొట్టమొదట అట్టి సర్వభావముతో కూడిన భజనము సాధ్యపడకపోయినను అభ్యాసవశమున ఎప్పటికైనను అట్టి పూర్ణభక్తిని 100% సర్వభావమును అందరూ పొందియే తీరవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.